నమస్తే మామిడి గిరిధర్ గారు, వినిపిస్తుందా? నమస్తే వాసుదేవన్ జీ, మీకు మీ ప్రేక్షకులకు నమస్కారం అండి. సో గిరిధర్ గారు చూస్తున్నారు కదా, గంట గంటకి మారుతున్నాయి డెవలప్మెంట్స్. ఇప్పుడేమో దాడి చేస్తుంది, కాసేపు ఆగేమో మేము చర్చలకు సిద్ధం అంటుంది. అవతల పక్కేమో ఉన్నది గ్లోబల్ మ్యావరిక్ పోలీస్. ఆయన ఇంతవరకు గ్లోబల్ పోలీస్ అంటే దానికి కొద్దిగా విశేషణం యాడైంది, మ్యావరిక్ పోలీస్ అయిపోయాడు. సో ఈ వీళ్ళిద్దరి మధ్య ఉద్రిక్తులు తగ్గడానికి 12 దేశాలు ముందుకు వచ్చాయి, ఇంక్లూడింగ్ చైనా కూడా. మేము కూడా మధ్యవర్తిత్వం ఇస్తామని. ట్రంప్ మీద ఇరాన్ని ఎగదోసేది చైనాయే, మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పేది కూడా చైనాయే. ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఉంచితే మనం ఒక నింద మోయాల్సి వస్తుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ అది కాంగ్రెస్ పార్టీ వేసిన నింద ఏంటంటే, అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళిపోయిన ఇరాన్ యుద్ధ నౌకని మీద దాడిని మనం నివారించలేకపోయాం, లేదా ఆ దాడి ఏదో మన దగ్గరున్న బేస్లు మనం రహస్యంగా దాచుంచిన బేసుల నుంచి అమెరికా చేసిందని ఇంకొక వింతైన అభియోగం. ఎందుకని ఇరాన్ అలా చేస్తుందో అర్థం కావట్లేదు. ఓవరాల్ డెవలప్మెంట్స్ చూస్తుంటే మాత్రం ఇదేదో ఇప్పట్లో సద్దుమణిగేది లాక్ కనిపించట్లేదు. మీరేమంటారు? కరెక్ట్. ఇది ఒక గేమ్ ఆఫ్ అట్రిషన్ అని మనకు ఇంగ్లీష్ లో మనకు పదం ఉంది. అంటే దీంట్లో ఎవరు ముందర దెబ్బ ఎక్కువ తగిలి వాళ్ళు ఇంకా యుద్ధం చేయలేని పరిస్థితికి వస్తారు అన్నది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అమెరికా దగ్గర కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. అమెరికా ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ షీల్డ్, దాన్ని తట్టుకునేటువంటి, దాన్ని కౌంటర్ చేసేటువంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ఉన్నాయి. అవి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ అయిపోయేంత లోపలే ఇరాన్ ని వాళ్ళు కంప్లీట్ చేయాలి, ఫినిష్ చేయాలి. ఇరాన్ అంత లోపు కనుక వాళ్ళు బతికి తట్టుకుని, అమెరికా ఇజ్రాయెల్ దాడులను తట్టుకుని వాళ్ళు ఎక్కడో లోపల సొరంగాల్లో దాచిపెట్టుకుని క్రమేపీ ఒక వారం 10 రోజులు వాళ్ళు కనుక తట్టుకొని తర్వాత మళ్ళీ వాళ్ళు దాడులు చేయడం మొదలు పెడితే కనుక అమెరికా ఇజ్రాయెల్ చాలా కష్టాల్లో పెడుతుంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ చాలా విలువ, కాస్ట్లీ మిసైల్స్ ఇవన్నీ కూడా. ఒక్కొక్క మిసైలు $1 మిలియన్, $1.5 మిలియన్ ఖర్చు చేసేది. అవి $20,000 వాళ్ళ అక్కడి నుంచి వస్తున్నటువంటి ఇరాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్స్ ని షూట్ డౌన్ చేయడానికి $1.5 మిలియన్ వర్త్ మిసైల్స్ ఫైర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఖర్చు అనేది చాలా గ్యాప్ ఉంది. $20,000 వర్సెస్ $1.5 మిలియన్. కాబట్టి ఇది తట్టుకునేటువంటి పరిస్థితి కాదు. వారం 10 రోజులైతే ఏదో తట్టుకోగలరు, కానీ అంతకంటే ఎక్కువ అయితే కనుక ఆ ఖర్చు భరించడం చాలా కష్టం అవుతుంది. ఇజ్రాయెల్కి కష్టం అవుతుంది, అమెరికాకి కష్టం అవుతుంది. పైపెచ్చు అమెరికాలో ప్రొడక్షన్ కూడా చాలా తక్కువ ఉంది. మనకు తెలుసు, యుక్రెయిన్ రష్యా యుద్ధంలో యుక్రెయిన్ కి చాలా మటుకు ఈ అస్త్రశస్త్రాలన్నీ కూడా అమెరికానే సప్లై చేసింది. సరే, యూరోప్ వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు, అమెరికానే యుద్ధం చేస్తుంది అక్కడ రష్యాకు వ్యతిరేకంగా. వీళ్ళ ప్రొడక్షన్ లైన్ అంతా కూడా యుక్రెయిన్కి వెళ్ళిపోయింది, చాలా మటుకు యుక్రెయిన్కి వెళ్ళింది. అందుకని ఇప్పుడు ఇరాన్ మీద వీళ్ళు యుద్ధం చేయడానికి వీళ్ళ దగ్గర చాలా తక్కువ స్టాక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. యాక్చువల్గా ఈరోజు అమెరికా అధ్యక్షుడు వాళ్ళ డిఫెన్స్ ప్రొడక్షన్ కంపెనీలన్నీ పిలిచి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు. మరి అతనేమో ట్వీట్ లో ఏమో మా దగ్గర అన్లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి, మేము ఎన్ని సంవత్సరాలు కావాలంటే యుద్ధం చేయొచ్చు, ఇవన్నీ డైలాగ్ కొట్టాడు. కానీ మరి మీటింగ్ ఎందుకు పిలిచాడు? ఎందుకంటే కనుక వాళ్ళ ప్రొడక్షన్ లో కంపెనీలంతా పిలిచి మీరు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయండి, దాన్ని ఫాస్ట్ వేగం చేయండి, దాన్ని ఇంకా ఎక్కువ మోతాదులో మీరు ప్రొడ్యూస్ చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి పిలిచాడు, ఆ మీటింగ్ పిలిచాడు. అంటే వాళ్ళు ఆ ప్రాబ్లం వాళ్ళకు ఉన్నది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇరాన్ కనుక ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దాంట్లో వీళ్ళకు ఉన్నటువంటి ఇజ్రాయెల్ అమెరికాకు ఉన్నటువంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ని వాళ్ళని ఖర్చు చేశారనుకుందాం. ఇంకో వచ్చే 4-5 రోజుల్లోనో వారం రోజుల్లో ఖర్చు అయితే కనుక తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కొత్త మిసైల్స్, మనకు హైపర్సానిక్ మిసైల్స్ లాంటివి, ఇంకా అడ్వాన్స్డ్ వెపన్స్ అవన్నీ ఎక్కడో కొండల్లో సొరంగాల్లో దాచిపెట్టినవి తీసి వాళ్ళు కనుక కొట్టగలిగితే అప్పుడు గేమ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి చూడాలి మనం రాబోయే రోజుల్లో ఈ గేమ్ ఆఫ్ అట్రిషన్స్ లో ఎవరు ఎక్కువ దెబ్బతింటారని మనం చూడాలి. ఇరాన్ ఇప్పుడు వాళ్ళ ప్లాన్స్ అన్ని కూడా ఏంటంటే, ఈ వచ్చే వారం 10 రోజులు ఎలా మనం బతకాలి, ఎలా మనం ఈ దాడులను తట్టుకుని మళ్ళీ మనం తిరిగి కొట్టగలిగిన క్షమతని ఎట్లా మనం కన్సర్వ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనం కాపాడుకోవాలి అన్నది వాళ్ళ ప్లాన్, గేమ్ ప్లాన్. మధ్యలో మేము ఉన్నాము అని చెప్పడానికి కొన్ని మిసైల్స్, కొన్ని డ్రోన్స్ కూడా కొడుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక ఎలక పిల్లి ఆటలా నడుస్తుంది. ఒక రోజు వీళ్ళు ఎక్కువైతే ఇంకో రోజు వాళ్ళు ఎక్కువైతే ఇలా నడుస్తుంది. అందుకని చూడాలి ఇంకా ఇది ఎమర్జింగ్. గిరిధర్ గారు, అయితే ఇరాన్ దగ్గర ఉన్న డ్రోన్స్
చాలా తక్కువ ఖర్చుతోటి వాళ్ళు చేసిన డ్రోన్స్ తోటి అమెరికాకి ముచ్చమటలు పట్టిస్తున్నారు. అదొక అంశం. రెండోది ఇరాన్ దగ్గర ఖైబర్ హైపర్సోనిక్ మిసైల్, దాన్ని చూసి కూడా అమెరికా భయపడుతుంది. ఎందుకంటే అవి వార్షిప్స్ని కూడా డెస్ట్రాయ్ చేయగలవు అని ఒక పిక్చర్ ఇచ్చారు. నిజంగా వాళ్ళ దగ్గర అది ఉందా, ప్రొక్యూర్ చేశారా లేదా తెలీదు. రెండోది గడిచిన 2 నెలలుగా రోజుకి కనీసం 30 నుంచి 40 టన్నులు ఉన్న ఈ బరువు ఉన్న మిస్సైల్స్ని చైనా ఇరాన్కి పంపించింది అని చెప్పేసి నిర్దిష్టమైన వార్తలే వస్తున్నాయి. వెస్ట్రన్ మీడియా చాలా స్పష్టంగా చెప్తోంది. చైనా ఎక్కడ ఓన్ చేసుకోలేదు, డిజోన్ చేసుకోలేదు. సో చైనా హ్యాస్ బీన్ మెయింటైనింగ్ స్ట్రాటజిక్ సైలెన్స్. ఈ మిసైల్స్ అన్నీ వాడేస్తుందా అంటే చైనాయే ఈరోజు మొత్తం వెనకాలండి ఈ కథ నడిపిస్తుందా ఇరాన్ వెనకాల? రష్యా అయితే ఉండే అవకాశం లేదు. వాళ్ళ చావులో వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఇంకోళ్ళకి ఇచ్చే పరిస్థితి అయితే వాళ్ళకి లేదు. చైనా ఇది చేస్తుందా? అంటే చైనా ఏంటంటే ఇటువంటి అంశాలు తటస్థంగానే ఉంటుంది. అనవసరంగా జోక్యం చేసుకొని తర్వాత ఇబ్బందుల్లో పడరు. కాకపోతే చైనా ఏంటంటే పరోక్షంగా సహాయం చేయడం అన్నది ఖాయం. ఎందుకంటే వీళ్లకు శాటిలైట్స్ ఫర్ ఇన్స్టెన్స్ ఏ కోఆర్డినేట్స్ ఇవ్వాలి, ఎక్కడ వీళ్ళ రెడార్స్ ఉన్నాయి, ఎక్కడ వీళ్ళ స్థావరాలు ఉన్నాయి, ఎక్కడ వీళ్ళు కొట్టాలి, వాళ్ళ డ్రోన్స్ ఏదో ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ తోనే వీళ్ళు కొడుతున్నాయి కదా. CIA హెడ్ క్వార్టర్స్ మీద వీళ్ళు కొట్టగలిగారు రియాద్లో. అంత పిన్ పాయింట్కి ఎలా కొట్టగలిగింది ఇరాన్? దానికి శాటిలైట్ కనెక్షన్ కావాలి కదా. GPS అయితే రాదు. GPS వెస్టర్న్ ప్రపంచాల్లో ఉన్నటువంటి GPS టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వరు. ఒకవేళ వాడు దాన్ని వాడుకుంటే కూడా దాన్ని లేటెన్సీ అంటారు. దాంట్లో ఏదో అమెరికన్ ఎంబసీ వాడు చూసి దానికి విజాలు కొడితే అమెరికన్ ఎంబసీ వాడు దానికి వెళ్ళే ఫీడ్ ఏదైతే ఉంటుందో సిగ్నల్ 1 కిలోమీటర్ దూరంలో ఇస్తారు. దూరంలో పడుతుంది. అలా చేయొచ్చు. కాబట్టి GPS ని వాడు నమ్మలేరు. ఇంకెవరు నమ్మాలి? నమ్మితే రష్యన్ GPS లాంటిది రష్యాలో ఉన్నటువంటిది కానీ చైనాది కానీ వాడాలి. కాబట్టి చైనా వాళ్ళకు ఈ టెక్నాలజీ ఇస్తోంది. చైనీస్ నావిగేషన్ టెక్నాలజీ అన్నది ఇరాన్ వాడుకుంటోంది అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్లస్ ఆయుధాలు కొన్ని సప్లై చేసి ఉండొచ్చు కాదు, మనకు తెలియదు. ఎందుకంటే ఈ రోజు ఇంకా బయటికి తీయలేదు, బరిలోకి రాలేదు. అవి సొరంగాల్లో దాచిపెట్టినవన్నీ తీసి ఇంకా బయటకు కొట్టడం అన్నది ఇంకా షురూ అవ్వలేదు. కాబట్టి అది అయిన తర్వాత కానీ మనం చెప్పలేము నిజంగా చైనా చాలా పెద్ద మోతాదున సప్లై చేసిందా లేదా, ఇవన్నీ తెలియాలంటే సమయం పడుతుంది. కానీ ఇజ్రాయెల్ అమెరికా యొక్క టాక్టిక్ ఏంటంటే మిజైల్స్ ఉన్నాయి మీ దగ్గర, సరే మిజైల్ ఫైర్ చేయడానికి కావాల్సిన మిజైల్ సైలోస్ ఉంటాయి కదా, మిజైల్ దాన్ని ఫైర్ చేసేటువంటి లాంచర్స్ ఉంటాయి. లాంచర్స్ టార్గెట్ చేస్తున్నారు. లాంచర్స్ టార్గెట్ పేల్చేస్తున్నారు. ఫిక్స్డ్ లాంచర్స్ అయితే ఎప్పుడో పోయాయి, అన్ని ధ్వంసం చేసేసారు. మొబైల్ లాంచర్స్ ఉంటాయి. మొబైల్ లాంచర్స్ అంటే మనకు ట్రైలర్స్ ఉంటాయి కదా, మనం ట్రక్కులు లాంటివి, పెద్ద పెద్ద ట్రక్కులు లాంటివి ఉంటాయి. అవి ఎక్కడ రోడ్డు మీద కనిపించినా పేల్చేస్తున్నారు. అది మిజైల్ లాంచరా లేదా మామూలుగా వాళ్ళు ఏదైనా దాంట్లో కల్ప చెక్క ఇంకేదైనా వాళ్ళ కార్లు రవాణా చేస్తున్నారో అది కూడా చూడట్లేదు, కొడుతున్నారు. కాబట్టి నిజంగా ఇరాన్ వీటిని తట్టుకుని లాంచర్స్ కూడా కాపాడుకుని మళ్ళీ తిరుగుదాడి చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు 4-5 రోజుల తర్వాత ఉంటుందా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది మనకి. మొదటి రోజు చూస్తే కనుక వాడు ఎన్ని ఫైర్ చేశారో అప్పటికి ఇప్పటికీ 5-6వ రోజు చూసేసరికి ఆల్మోస్ట్ 70-80% వాళ్ళ మిజైల్స్ వాళ్ళ డ్రోన్స్ తగ్గిపోయాయి, అటాక్స్ తగ్గిపోయాయి. కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా యొక్క అటాక్స్ అన్నవి ప్రభావం చూపిస్తున్నాయి. లేదా ఇరాన్ అదే పనిగా వీళ్ళని మోసం చేయడానికి కొంచెం చెప్పేసి లాంచర్స్ అన్ని దాచిపెట్టారు. లాంచర్స్ చాలా మటుకు దాచిపెట్టి వారం రోజులు అయ్యాక మెల్లిమెల్లిగా వాళ్ళు బయటకు తీసి మళ్ళీ కొడతారా? ఇవన్నీ కూడా ఏంటంటే ఇందాక చెప్పినట్టు క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తుంది. ఈ